Adjectives. An adjective describes or modifies noun and pronouns in a sentence. It normally indicates the quality, size, shape, duration, feelings, quantity, and indicates more about a noun or pronoun. Adjective అనేవి నౌన్ని కానీ ప్రొనౌన్ని కానీ డిస్క్రైబ్ చేయడానికో లేదా మోడిఫై చేయడానికో యూజ్ అవుతాయి. అంటే యాడ్జెక్టివ్స్ నౌన్స్ కానీ ప్రొనౌన్స్ని కానీ వాటి యొక్క మీనింగ్ని తెలియజేయడానికి యూజ్ అవుతాయి. నార్మల్లీ యాడ్జెక్టివ్స్ అనేవి క్వాలిటీ, సైజ్, షేప్, డ్యూరేషన్, ఫీలింగ్స్, క్వాంటిటీస్ని ఇండికేట్ చేయడానికి యూజ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, షీ ఈజ్ ద బ్యూటిఫుల్ గర్ల్. ఈ సెంటెన్స్లో గర్ల్ అనేది నౌన్. బ్యూటిఫుల్ అనేది నౌన్ని రిఫర్ చేస్తూ ఉంది కాబట్టి బ్యూటిఫుల్ అనేది యాడ్జెక్టివ్ అయింది. అండ్ ఆల్సో బ్యూటిఫుల్ ఎలా యాడ్జెక్టివ్ అయింది అంటే అది ఒక పర్సన్ యొక్క క్వాలిటీని చెప్తుంది. అంటే బ్యూటిఫుల్ అందంగా ఉందా, బ్యాడ్గా ఉందా, గుడ్గా ఉందా, ఇలా పర్సన్ యొక్క క్వాలిటీని డిస్క్రైబ్ చేస్తుంది కాబట్టి బ్యూటిఫుల్ అనేది యాడ్జెక్టివ్ అయింది. యాడ్జెక్టివ్స్కి 4 types ఆఫ్ క్వశ్చన్ ఫార్మ్స్ ఉంటాయి. వాట్ కైండ్, హౌ మెనీ, విచ్ వన్, హౌ మచ్. ఈ 4 types ఆఫ్ క్వశ్చన్ ఫార్మ్స్ ఈ 4 types ఆఫ్ క్వశ్చన్ ఫార్మ్స్ని యాడ్జెక్టివ్ క్వశ్చన్స్ అంటారు. ఏ క్వశ్చన్లో అయినా ఈ 4 types క్వశ్చన్స్ ఫార్మ్స్ యూజ్ అవుతే ఆ క్వశ్చన్స్ని యాడ్జెక్టివ్ క్వశ్చన్స్ అని అంటారు. క్వాలిటీ: బ్యూటిఫుల్, అగ్లీ, మ్యాడ్, ఇంటెలిజెంట్, గుడ్, బ్యాడ్, ఎక్సెట్రా. ఎగ్జాంపుల్, ఏపీజే అబ్దుల్ కలాం ఈజ్ అన్ ఇంటెలిజెంట్ సైంటిస్ట్. ఈ ఎగ్జాంపుల్లో ఇంటెలిజెంట్ అనేది ఒక సైంటిస్ట్ని నౌన్ని రిఫర్ చేస్తుంది కాబట్టి ఇంటెలిజెంట్ అనేది యాడ్జెక్టివ్ అయింది. అండ్ అలాగే ఇంటెలిజెంట్ అనేది ఏపీజే అబ్దుల్ కలాం గారి యొక్క క్వాలిటీ కాబట్టి యాడ్జెక్టివ్ అయింది. క్వాంటిటీ: హోల్, ఇనఫ్, లిటిల్, సమ్, సఫిషియంట్. ఐ వాంట్ దట్ హోల్ చాక్లెట్ బాక్స్. నాకు ఆ చాక్లెట్ బాక్స్ మొత్తం కావాలి. సో ఈ ఎగ్జాంపుల్లో మొత్తం, హోల్ అనేది క్వాంటిటీ కాబట్టి యాడ్జెక్టివ్ అయింది. సైజ్: షీ ఈజ్ ఎ చబ్బీ గర్ల్. ఆమె చాలా బొద్దుగా ఉంది. అంటే ఆమె సైజ్ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి చబ్బీ అనేది యాడ్జెక్టివ్. షేప్: కర్డ్, స్ట్రైట్, హాలో, వైట్, ఓవెల్, డీప్, స్క్వేర్. షీ హ్యాజ్ ఎ స్ట్రైట్ హెయిర్. ఇక్కడ హెయిర్ అనేది నౌన్, దాన్ని ఇండికేట్ చేస్తూ స్ట్రైట్ అనేది యాడ్జెక్టివ్ అయింది. అండ్ ఆల్సో స్ట్రైట్ అనేది ఒక షేప్ కాబట్టి ఈ ఎగ్జాంపుల్లో స్ట్రైట్ అనేది యాడ్జెక్టివ్ అయింది. ఫీలింగ్స్: అడారబుల్, అడ్వెంచర్, alert, attractive, colorful, clean. She looks adorable. అడారబుల్ అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందని అర్థం. సో అడారబుల్ అనేది ఒక ఫీలింగ్తో చెప్తాం కాబట్టి అది యాడ్జెక్టివ్ అయింది. టైప్స్ ఆఫ్ యాడ్జెక్టివ్స్ మొత్తం 8 types ఉంటాయి. డిస్క్రిప్టివ్ యాడ్జెక్టివ్స్, క్వాంటిటేటివ్ యాడ్జెక్టివ్స్, న్యూమరల్ యాడ్జెక్టివ్స్, proper adjectives, demonstrative adjectives, possessive adjectives, interrogative adjectives, indefinite adjectives. And the first type is descriptive adjectives. It indicates a noun or pronoun and it describes about the quality of the noun. Descriptive adjectives అంటే నౌన్ని కానీ ప్రొనౌన్ కానీ ఇండికేట్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ ఆల్సో నౌన్ యొక్క క్వాలిటీని తెలియజేయడానికి డిస్క్రిప్టివ్ యాడ్జెక్టివ్స్ అనేవి యూజ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, రాహుల్ ఈజ్ ద నైస్ పర్సన్. ఈ సెంటెన్స్లో నైస్ ఈజ్ ద యాడ్జెక్టివ్, పర్సన్ ఈజ్ ద నౌన్. నైస్ అనే యాడ్జెక్టివ్ పర్సన్ అనే నౌన్ని డిస్క్రైబ్ చేస్తుంది కాబట్టి, అంటే ఎలాంటి పర్సన్ యొక్క క్వాలిటీని డిస్క్రైబ్ చేస్తుంది కాబట్టి నైస్ అనేది యాడ్జెక్టివ్ అయింది, పర్సన్ అనేది నౌన్ అయింది. సచిన్ ఈజ్ ద గుడ్ క్రికెటర్. ఈ సెంటెన్స్లో గుడ్ యాడ్జెక్టివ్, క్రికెటర్ నౌన్. గుడ్ అనే యాడ్జెక్టివ్ నౌన్ అని క్రికెటర్ని ఇండికేట్ చేస్తుంది.
అంటే సచిన్ ఎలాంటి క్రికెటర్ అంటే సచిన్ యొక్క క్వాలిటీని గురించి డిస్క్రైబ్ చేస్తుంది కాబట్టి గుడ్ అనేది యాడ్జెక్టివ్ అయింది. షీ ఈజ్ ఎ క్లవర్ గర్ల్. క్లవర్ ఈజ్ యాడ్జెక్టివ్ అండ్ గర్ల్ ఈజ్ ద నౌన్. సో ద యాడ్జెక్టివ్ క్లవర్ ఈజ్ ఇండికేటింగ్ ద నౌన్ గర్ల్. సో ఈ సెంటెన్స్లో ఆమె ఎలాంటిది అంటే క్లవరా లేదంటే డల్లరా మ్యాడా ఇలాంటి క్వాలిటీస్ని గురించి డిస్క్రైబ్ చేస్తుంది. షీ ఈజ్ ఏ క్లవర్ గర్ల్. ఆమె చాలా తెలివైన అమ్మాయి. సో క్లవర్ అనేది ఆమె క్వాలిటీ కాబట్టి క్లవర్ అనేది యాడ్జెక్టివ్ అయింది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ అబౌట్ ద డిస్క్రిప్టివ్ ఆబ్జెక్టివ్స్ ఈజ్ డిస్క్రిప్టివ్ ఆబ్జెక్టివ్స్ని క్వాలిటేటివ్ ఆబ్జెక్టివ్స్ అంటారు అండ్ ఆల్సో అట్రిబ్యూట్ ఆబ్జెక్టివ్స్ అని కూడా అంటారు. ది సెకండ్ టైప్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్ ఈజ్ క్వాంటిటేటివ్ ఆబ్జెక్టివ్స్. ఇట్ డిస్క్రైబ్స్ ద ఎగ్జాక్ట్ ఆర్ అప్రాక్సిమేట్ అమౌంట్ ఆఫ్ ఎ నౌన్. నౌన్ యొక్క కౌంట్ని అప్రాక్సిమేట్గా కానీ ఎగ్జాక్ట్గా కానీ డిస్క్రైబ్ చేసే క్వాంటిటేటివ్ ఆబ్జెక్టివ్స్ అంటారు. ఫ్రెండ్స్, ఎక్కువగా అప్రాక్సిమేట్ అమౌంట్ ఆఫ్ నౌన్స్నే డిస్క్రైబ్ చేస్తాయి క్వాంటిటేటివ్ ఆబ్జెక్టివ్స్. చాలా తక్కువ సిచ్యువేషన్స్లో మాత్రమే ఎగ్జాక్ట్ అమౌంట్ ఆఫ్ నౌన్ని డిస్క్రైబ్ చేస్తుంది. కీవర్డ్స్ ఆల్, ఫ్యూ, మెనీ, లిటిల్, సమ్. ఐ హ్యావ్ మెనీ చాక్లెట్స్. ఈ ఎగ్జాంపుల్లో నేను ఒక ఎగ్జాక్ట్ అమౌంట్ అని చెప్పట్లేదు, అప్రాక్సిమేట్గానే చెప్తున్నారు. ఐ హ్యావ్ మెనీ చాక్లెట్స్, నా దగ్గర చాలా చాక్లెట్స్ ఉన్నాయి, ఒక కౌంట్ అనేది లేదు. సో మెనీ అనేది యాడ్జెక్టివ్ క్వాంటిటేటివ్ యాడ్జెక్టివ్స్ అయింది. ఐ హ్యావ్ ఓన్లీ ఫ్యూ డ్రెస్సెస్. ఫ్యూ కూడా అప్రాక్సిమేట్ అమౌంట్ ఆఫ్ నౌన్నే డిస్క్రైబ్ చేస్తుంది కాబట్టి ఫ్యూ ఇస్ ద క్వాంటిటేటివ్ యాడ్జెక్టివ్స్. ప్లీజ్ యాడ్ ఏ లిటిల్ బిట్ ఆఫ్ షుగర్ ఇన్ కాఫీ. లిటిల్ ఈజ్ ద క్వాంటిటేటివ్ యాడ్జెక్టివ్స్. అండ్ ద థర్డ్ వన్ ఈజ్ న్యూమరల్ యాడ్జెక్టివ్స్. ఫ్రెండ్స్, క్వాంటిటేటివ్ యాడ్జెక్టివ్స్ అనేది బోత్ ఎగ్జాక్ట్ అండ్ అప్రాక్సిమేట్ అమౌంట్ ఆఫ్ నౌన్ని డిస్క్రైబ్ చేయడానికి యూజ్ అవుతుంది. బట్ న్యూమరల్ యాడ్జెక్టివ్స్ అనేది ఓన్లీ ఎగ్జాక్ట్ నెంబర్ ఆఫ్ అమౌంట్ని డిస్క్రైబ్ చేయడానికి మాత్రమే యూజ్ అవుతుంది. కీవర్డ్స్ 2, 7, 30, 1st, 9th, 10th, 11th, 12th ఎక్సెట్రా ఇలా ఏ నెంబర్స్ అయినా న్యూమరల్ యాడ్జెక్టివ్స్ యొక్క కీవర్డ్స్. ఎగ్జాంపుల్, షీలా ఈజ్ ద ఫస్ట్ ర్యాంకర్ ఇన్ యువర్ కాలేజ్. ఈ ఎగ్జాంపుల్లో ఫస్ట్ అనేది న్యూమరల్ యాడ్జెక్టివ్స్ అండ్ ఈ ఫస్ట్ ర్యాంకర్ అనే నౌన్ని డిస్క్రైబ్ చేస్తుంది కాబట్టి ఒక నౌన్ ముందు ఏదైనా నెంబర్ ఉంటే ఆ నెంబర్ న్యూమరల్ యాడ్జెక్టివ్స్. ఇండియా హ్యాస్ 7 వండర్స్. వండర్స్ అనేది నౌన్ అండ్ నౌన్కి ముందు ఒక నెంబర్ ఉంది కాబట్టి అండ్ ఆల్సో ఆ నెంబర్ ఒక నౌన్ని డిస్క్రైబ్ చేస్తుంది కాబట్టి 7 అనేది న్యూమరల్ యాడ్జెక్టివ్ అయింది. ప్రాపర్ యాడ్జెక్టివ్స్. ద యాడ్జెక్టివ్స్ దట్ డిస్క్రైబ్ ప్రాపర్ నౌన్స్. ఏ యాడ్జెక్టివ్స్ అయితే ప్రాపర్ నౌన్స్ని డిస్క్రైబ్ చేస్తాయో వాటిని ప్రాపర్ యాడ్జెక్టివ్స్ అని అంటారు. ప్రాపర్ నౌన్స్ అంటే పీపుల్, ప్లేస్, థింగ్, యానిమల్స్కి నేమ్స్ ఉంటాయి కదా, ఆ నేమ్స్ని స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తే వాటిని ప్రాపర్ యాడ్జెక్టివ్స్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఐ లైక్ డ్రెస్. ఈ సెంటెన్స్లో డ్రెస్ అనేది కామన్ నౌన్, ఎందుకంటే నేను ఏ డ్రెస్ ఇష్టపడుతున్నానో చెప్పట్లేదు. అండ్ ఆల్సో ఐ లైక్ పింక్ కలర్ డ్రెస్. ఈ ఎగ్జాంపుల్లో పింక్ డ్రెస్ అనేది ప్రాపర్ నౌన్, ఎందుకంటే నేను స్పెసిఫిక్గా మెన్షన్ చేశాను నాకు పింక్ డ్రెస్ అంటే ఇష్టం. సో పింక్ డ్రెస్ అనేది ప్రాపర్ నౌన్ అయింది. హీ ఈజ్ ద క్రికెటర్ హూ ప్లేస్ ఫర్ ఇండియా. ఈ సెంటెన్స్లో ఇండియా అనేది ప్రాపర్ నౌన్ అయింది. వై కాస్ నేను ఇక స్పెసిఫిక్గా మెన్షన్ చేశాను ఇండియా అనే కంట్రీ కోసం ఆడుతున్నారు అని. అండ్ ద నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ హీ ఈజ్ ద ఇండియన్ క్రికెటర్. ఈ సెంటెన్స్లో ఇండియన్ అనేది ప్రాపర్ యాడ్జెక్టివ్ అయింది. ఎలా అంటే ఇండియా అనే ప్రాపర్ నౌన్ని డిస్క్రైబ్ చేస్తూ ఇండియన్ అనేది ప్రాపర్ యాడ్జెక్టివ్ అయింది. అండ్ ఆల్సో ప్రాపర్ యాడ్జెక్టివ్స్ అనేవి ఒక రీజియన్, రిలీజియన్, లాంగ్వేజ్, కంట్రీస్, సిటీస్, కాంటినెంట్ వీటికి సంబంధించిన వాళ్ళ అందరూ ప్రాపర్ యాడ్జెక్టివ్సే. ఈ ఎగ్జాంపుల్లోనే చూడండి, ఇండియన్ క్రికెటర్ అంటే ఇండియాకి సంబంధించిన వారు. సో ఇండియాకి సంబంధించిన వారు కాబట్టి ఇండియన్ అనేది
ప్రాపర్ యాడ్జెక్టివ్స్ అయింది. The words which ends with ian, an, ese, ean, ish like, istic, ik, ic are the proper adjectives. ఏ వర్డ్స్ అయితే ఇలాంటి లెటర్స్తో ఎండ్ అవుతాయో అవన్నీ ప్రాపర్ యాడ్జెక్టివ్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్, అమెరికన్, కెనడియన్, చైనీస్, కొరియన్, రియలిస్టిక్, అన్లైక్, డిస్లైక్, ఇస్లామిక్ అండ్ క్యాథలిక్ and also musician అంటే ఒక మ్యూజిక్కి సంబంధించిన వాళ్ళు కాబట్టి మ్యూజిషియన్ అనేది ప్రాపర్ యాడ్జెక్టివ్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ హీ ఈజ్ ఏ మ్యూజిక్ డైరెక్టర్. ఈ ఎగ్జాంపుల్లో మ్యూజిక్ డైరెక్టర్ అనేది నౌన్, సేమ్ యాజ్ హీ ఈజ్ ఏ మ్యూజిషియన్. మనం మ్యూజిక్ డైరెక్టర్ అనకుండా మ్యూజిషియన్ అని కూడా అనొచ్చు. సో మ్యూజిషియన్ అనేది ప్రాపర్ యాడ్జెక్టివ్ అయింది, మ్యూజిక్కి సంబంధించిన అతను కాబట్టి. ఫ్రెండ్స్, ఏ రిలీజియన్స్కైనా, కాంటినెంట్స్కైనా, కంట్రీస్కైనా సంబంధించిన వాళ్ళు ఉంటారో వాటిని ప్రాపర్ యాడ్జెక్టివ్స్ అని అంటారు. టైప్స్ ఆఫ్ యాడ్జెక్టివ్స్ మొత్తం 8 టైప్స్ ఉంటాయి. డిస్క్రిప్టివ్ యాడ్జెక్టివ్స్, క్వాంటిటేటివ్ యాడ్జెక్టివ్స్, న్యూమరల్ యాడ్జెక్టివ్స్, ప్రాపర్ యాడ్జెక్టివ్స్, డెమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్స్, పొసెసివ్ యాడ్జెక్టివ్స్, ఇంట్రాగేటివ్ యాడ్జెక్టివ్స్, ఇండెఫినైట్ యాడ్జెక్టివ్స్. దోస్ యూజ్డ్ ఫర్ పర్సన్స్ ఆర్ థింగ్స్ దట్ ఆర్ ఫర్దర్ అవే. మనకి దూరంలో ఉన్న ఒకటి కన్నా ఎక్కువ పర్సన్స్ని కానీ థింగ్స్ని కానీ రిఫర్ చేయడానికి దోస్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్, షూస్ ఆర్ మైన్. ఈ సెంటెన్స్లో షూస్ అనేది నౌన్, దోస్ ఆర్ మైన్. దోస్ అనేది డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ ఎలా అయిందంటే షూస్ అనే నౌన్ ప్లేస్లో దోస్ అనే ప్రొనౌన్ని రీప్లేస్ చేశాం కాబట్టి దోస్ అనేది డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ అయింది. సో అలానే దోస్ షూస్ ఆర్ మైన్. ఈ సెంటెన్స్లో ఉన్న దోస్ ఒక నౌన్ని రిఫర్ చేస్తూ ఉంది కాబట్టి డెమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్స్ అయింది. ఫ్రెండ్స్, ప్రొనౌన్స్ అండ్ యాడ్జెక్టివ్స్ మొత్తం సిమిలర్గానే ఉంటాయి. బట్ ఓన్లీ డిఫరెన్స్ ఈస్ ప్రొనౌన్స్ అనేవి ఎప్పుడైనా నౌన్కి బదులుగా వాడతాం, యాడ్జెక్టివ్స్ అనేవి ఒక నౌన్ని రిఫర్ చేస్తూ వాడతాం. ఈ సెంటెన్స్లో షూస్ అనే నౌన్ని దోస్ అనేది రిఫర్ చేస్తూ మాట్లాడింది, దోస్ షూస్ అని. సో అందుకు దోస్ అనేది డెమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్స్ అయింది. నెక్స్ట్ వన్ ఈజ్ పొసెసివ్ యాడ్జెక్టివ్స్. A word that indicates the possession of the noun to a person or a few people. ఏ వర్డ్ అయితే నౌన్ యొక్క పొజిషన్ని ఇండికేట్ చేస్తుందో ఆ వర్డ్సే పొసెసివ్ యాడ్జెక్టివ్స్. పొసెషన్ ఆఫ్ ద నౌన్ అంటే నౌన్ యొక్క ఓనర్షిప్. మై హౌస్, ఆ హౌస్కి ఓనర్ మేము అంటే మై హౌస్. హౌస్కి మై అనేది పొసెషన్ని చూపిస్తుంది కాబట్టి పొసెసివ్ యాడ్జెక్టివ్ అయింది. కీవర్డ్స్ మై, అవర్, యువర్, హిస్, హర్, దేర్, ఇట్స్. ఎగ్జాంపుల్, దిస్ ఈజ్ మై ఇంగ్లీష్ గ్రామర్ బుక్. ఈ సెంటెన్స్లో మై అనేది ఇంగ్లీష్ గ్రామర్ బుక్ యొక్క పొజిషన్ని ఇండికేట్ చేసింది. సో మై ఈజ్ ద పొసెసివ్ యాడ్జెక్టివ్. ఫ్రెండ్స్,
పొసెసివ్ ప్రొనౌన్స్ కూడా ఉంటాయి. పొసెసివ్ ప్రొనౌన్స్ అన్నీ ప్లూరల్ ఫామ్లో ఉంటాయి. పొసెసివ్ యాడ్జెక్టివ్స్ అన్నీ సింగులర్ ఫామ్లో ఉంటాయి. పొసెసివ్ ప్రొనౌన్స్ అనేవి మైన్, అవర్స్, యువర్స్, హిజ్, హర్స్, దేర్స్ ఇవన్నీ పొసెసివ్ ప్రొనౌన్స్. ఒకసారి ప్రొనౌన్ టాపిక్ని రిఫర్ చేయండి, మీకు చాలా క్లారిటీగా అర్థమవుతుంది. అండ్ ద సెవెంత్ వన్ ఈజ్ ఇంట్రాగేటివ్ యాడ్జెక్టివ్స్. A word that modifies a noun by asking a question. ఏ వర్డ్ అయితే నౌన్ని రిఫర్ చేస్తూ క్వశ్చన్ ఫామ్లో ఉంటుందో ఆ వర్డే ఇంట్రాగేటివ్ యాడ్జెక్టివ్స్ అని అంటారు. కీవర్డ్స్ హూస్, విచ్, వాట్. ఎగ్జాంపుల్, హూస్ కార్ ఈజ్ దిస్, విచ్ ప్లేస్ ఈజ్ దిస్, వాట్ టైప్ ఆఫ్ బుక్ ఈజ్ దిస్. సేమ్ ఇవే కీవర్డ్స్ ఇంట్రాగేటివ్ ప్రొనౌన్స్లో కూడా ఉంటాయి. బట్ ఇంట్రాగేటివ్ ప్రొనౌన్స్ అనేవి ఒక నౌన్కి రీప్లేస్లో ఉంటాయి. బట్ ఇంట్రాగేటివ్ యాడ్జెక్టివ్స్ అనేవి ఒక నౌన్ని రిఫర్ చేస్తూ ఉన్నాయి. హూస్ కార్ ఈజ్ దిస్, ఈ కార్ ఎవరిది. సో అలాగే ఇంట్రాగేటివ్ ప్రొనౌన్స్ అంటే హూ ఈజ్ దిస్, ఇది ఎవరిది. అండ్ ద ఎయిత్ వన్ ఈజ్ ఇండెఫినెట్ యాడ్జెక్టివ్స్. Describes or modifies a noun unspecifically. They provide indefinite or unspecified information about the noun. ఏ వర్డ్స్ అయితే సరైన ఇన్ఫర్మేషన్ లేని నౌన్స్ని రిఫర్ చేస్తాయో వాటిని ఇండెఫినెట్ యాడ్జెక్టివ్స్ అంటారు. అంటే ఒక నౌన్కి స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఉండదు, అయినా కూడా రిఫర్ చేసే వర్డ్స్ని ఇండెఫినెట్ యాడ్జెక్టివ్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఐ లైక్ చాక్లెట్స్ మచ్. ఈ సెంటెన్స్లో నేను చాక్లెట్స్ని ఇష్టపడతాను అంటున్నా, కానీ నాకు చాక్లెట్స్ అంటే ఎంత ఇష్టం అనేది ఒక అమౌంట్లో చెప్పట్లేదు. సో మచ్ అనేది ఇండెఫినెట్ యాడ్జెక్టివ్స్ అయింది. కీవర్డ్స్ ఫ్యూ, మెనీ, మచ్, మోస్ట్, ఆల్, ఎనీ, ఈచ్, ఎవ్రీ, ఐదర్, నోబడి, సెవరల్, సమ్. ఈ కీవర్డ్స్ అన్నీ కూడా సరిగ్గా ఇన్ఫర్మేషన్ లేని నౌన్స్ని రిఫర్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఫ్యూ పర్సన్స్ కేమ్ టు అవర్ హౌస్. కొంతమంది మా ఇంటికి వచ్చారు అంటే ఈ సెంటెన్స్లో ఎంతమంది మా ఇంటికి వచ్చారనేది చూపించట్లేదు. ఒక 10 మెంబర్సా 20 మెంబర్సా ఎంతమంది వచ్చారనేది స్పెసిఫిక్గా చెప్పట్లేదు. కొంతమంది పర్సన్స్ వచ్చారు అంటున్నా. సో ఫ్యూ అనేది పర్సన్ అనే నౌన్ని రిఫర్ చేస్తుంది కాబట్టి ఆ నౌను ఒక స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్తో లేదు కాబట్టి ఫ్యూ అనేది ఇండెఫినెట్ యాడ్జెక్టివ్స్ అయింది. అండ్ ద నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ ఎవ్రీ వాటర్ డ్రాప్ ఈజ్ ప్రెషియస్. ప్రతి వాటర్ డ్రాప్ చాలా అమూల్యమైనది. నేను ఏ వాటర్ డ్రాప్ అమూల్యమైనదో చెప్పలేదు. ప్రతి వాటర్ డ్రాప్ అంటే చాలా వాటర్ డ్రాప్స్ అని ఒక అమౌంట్ చెప్పలేదు కాబట్టి ఎవ్రీ అనేది వాటర్ అనే నౌన్ని రిఫర్ చేస్తుంది కాబట్టి ఇండెఫినెట్ యాడ్జెక్టివ్స్ అయింది. ఫ్రెండ్స్, మీకు యాడ్జెక్టివ్స్ ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను మళ్ళీ క్లీన్ వీడియో చేస్తాను మీకు అర్థం కాని టాపిక్స్ మీద. సో నేను నెక్స్ట్ చెప్పబోయేది వర్బ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ ఇంట్రెస్ట్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.